నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చేయకపోయినా విమర్శించడం వారి పని. మీరు ఎప్పుడైనా ఒత్తిడి వల్ల ఎక్కువ తినటం గురించి విన్నారా? చాలా మంది వ్యక్తులు ఒత్తిడిలో ఉన్నప్పుడు తమకు తెలియకుండానే దొరికిన ఆహారాన్ని అతిగా తింటూ ఉంటారు. ఆహారం బాగోగులు వాటికి పట్టవు. అలా చేయటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళనతో బాధపడుతున్నప్పుడు మనిషి ఏం తింటే బాగుంటుందో ఇటీవలి పరిశోధనలు కొంత నిర్ధారణకు వచ్చాయి. Hi, I'm Sunaina here. I'm into home baking business. You can contact me in Instagram and Facebook also. So you can type @Sunaina's Fairy Cake. I am more specialized into fresh cakes anamata. I don't preserve things and I don't use most of artificial flavors. I do maximum natural flavored cakes only. I am more specialized into rasmalai cake anamata. Today we are going to make a dalgona coffee cake in a different style without ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మీరు ఒక 1 kg కేక్ చేయాలనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కలిపాను. లైక్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కేక్ పౌడర్ అనమాట. ఇది మొత్తం లైక్ యూజ్ మైదా ఆర్ వీట్. దిస్ ఇస్ అ రిఫైన్డ్ ఫ్లవర్ అనమాట. దిస్ ఇస్ అ ఎగ్లెస్ బేస్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఆయిల్. సో ఆయిల్ అనేది 1/2 కప్ ఆయిల్ తీసుకోండి. యూ కెన్ నో 1/2 కప్ అనగానే మీకు ఎంత తీసుకోవాలి ఏంటి తెలిసిపోతుంది. సో 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈస్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ లైక్ వాటర్. ఫస్ట్ ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి. 1/2 కప్లో 1/2 వాటర్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. స్పాంజ్ బాగా మాయిస్ట్ రావాలనుకుంటే ట్రై టు యాడ్ వెరీ లైట్ ఆయిల్ లైక్ ఆలివ్ కానీ మంచి రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే యూ విల్ గెట్ స్పాంజ్ వెరీ క్లియర్ అనమాట. సో ఐఎమ్ యాడింగ్ ద పౌడర్ నౌ. బ్యాటర్ మీకు మిక్స్ చేస్తున్నాను అనమాట. మీకు బ్యాటర్ రెడీ అయిపోయింది. 2000 grams how should we spread? If you have oil it's okay. Like light ga sprinkle cheskondi oil. Grease it very well. బాగా గ్రీస్ చేసుకోండి. మొత్తం ప్యాన్ అంతా గ్రీస్ చేసుకుని లైక్ యాడ్ సమ్ ఫ్లవర్ అనమాట డస్టింగ్ కోసం. డస్ట్ చేసుకోండి బాగా. డస్ట్ చేసుకున్నారు కదా లైక్ now let's add the batter anamata. So this is the batter. ఎయిర్ బబుల్స్ ఉండకూడదండి. ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ స్పాంజ్ విల్ గెట్ స్పాయిల్డ్ అనమాట. లెట్స్ ట్యాప్ ఇట్ ఫర్ మీ బ్యాటర్ ఎంత బాగుందో, బాగా వస్తుంది. మీరు ఎంత బీట్ చేసుకుంటే అంత స్పాంజీగా కూడా వస్తుంది అనమాట. మనం 40 minutes తర్వాత కేక్ తీసుకొచ్చాము. సో నేను ఏం చేశాను అంటే మీకు ఎగ్జాంపుల్గా రౌండ్ షేప్ చూపించా. నవ్ ఐ బాట్ ఇట్ ఇన్ అ స్క్వేర్ షేప్లో తీసుకొచ్చాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కట్ దిస్ ఇన్ రౌండ్ షేప్ అండ్ మేక్ అ కాఫీ కేక్ నౌ. సో ఇప్పుడు చూసారా నీట్గా రౌండ్లోకి వచ్చింది ఇది. సో నౌ నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ వీఆర్ గోయింగ్ టు కట్ అప్పర్ అండ్ డౌనర్ పార్ట్. ఈ క్రస్ట్ ఉంటుంది కదా, ఈ క్రస్ట్ మీకు దేంతో యూజ్ ఉండదు. సో లెట్స్ కట్ దిస్ క్రస్ట్ అండ్ లెట్స్ గో ఇన్ టు నెక్స్ట్ స్టెప్. So let's cut this into 2 parts. Rendu upper part and downer part this is, and we are going to keep this upper part here.
ఇది కాఫీ సిరప్ అండి, బికాస్ నౌ వీఆర్ డూయింగ్ అ కాఫీ కేక్. సో దిస్ ఇస్ అ కాఫీ కేక్ అనమాట, కాఫీ సిరప్. సో లెట్స్ యాడ్ దిస్ కాఫీ సిరప్ యాడ్ చేసినప్పుడు కాఫీ లవర్స్కి ఎంత ఫ్లేవర్ కావాలో అంత ఫ్లేవర్లో వేసుకోవడమే మనం. విల్ కీప్ దిస్ అసైడ్ అండ్ స్టార్ట్ ఫోమింగ్ ద క్రీమ్. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్, వెరీ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ వీఆర్ గోయింగ్ టు యాడ్. ఇది దల్గోనా కాఫీ పేస్ట్ అనమాట. స్టాండ్ మిక్స్ ఉన్నా ఓకే, హ్యాండ్ మిక్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. Now like I am going to add a little bit of coffee powder, less than a half teaspoon నేను వేస్తున్నాను. Okay, we'll go for a little more. So now we are going to again start whipping this. So now ఇప్పుడు దీన్ని we will be scraping off అన్నమాట. ఎక్కువ క్రీమ్ కూడా అవసరం లేదనుకుంటే యూ కెన్ గో ఫర్ అ మినిమల్, అంటే కొంచెం తీసుకోండి. బాటమ్ పార్ట్లో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ కాఫీ టేస్ట్ బిస్కెట్స్, అలాంటివి వేస్తే చాలా బాగుంటుంది మీకు. వీఆర్ గోయింగ్ టు కీప్ ద అప్పర్ పార్ట్ అనమాట ఇప్పుడు. సో నౌ అప్పర్ పార్ట్ పెట్టుకున్నాం కదా. ఈ క్రీమ్లో యూ కెన్ ఫీల్ దట్ కాఫీ పంచ్ అండ్ ఆల్సో డల్గోనా కాఫీ అంటాం కదా. సో అది మొత్తం ఇప్పుడు చూపించిన పేస్ట్ వీ యాడెడ్ దిస్ ఇన్ ద క్రీమ్ అనమాట. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ చిన్న చిన్న ఫ్లవర్స్ పెడుతున్నాను. అండ్ బీ ష్యూర్ దట్ క్లీన్ యువర్ నాజిల్ ఆల్వేస్. ఇది కాఫీ పౌడర్, నా వీఆర్ గోయింగ్ టు డస్ట్ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా కాఫీ కేక్ రెడీ అయిపోయింది ఫర్ కాఫీ లవర్స్. Thank you for watching and do try this cake and give me the feedback. ఇక ఆస్పారగస్ అనేది తోటకూర లాంటి ఆకుకూర. శరీరంలో ఫోలిక్ ఆమ్లం తక్కువైనప్పుడు ఆందోళనగా అనిపిస్తుందని ఇటీవలి పరిశోధనలు గుర్తించాయి. ఈ ఆకుకూరను తినటం వల్ల శరీరంలో ఫోలిక్ ఆమ్లం స్థాయిని సరిచేసుకోవచ్చు. ఆవిరిపై ఉడికించో వేయించో ఆహారంతో పాటు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.